బ్యాటర్స్, మన టీం అనే కాదు వేరే బ్యాటర్స్ కూడా తడబడుతున్నారు. సో అందుకనే లైక్ ఇవాళ హై స్కోరింగ్ వెళ్లకుండా మన వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేయాలి. సపోజ్ హై స్కోరింగ్ వెళ్తే మన వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది టు బిల్డ్ మోర్ అండ్ మోర్ పార్ట్నర్షిప్స్. లైక్ మొత్తము మిడిల్ ఆర్డర్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఓపెనింగ్ పేర్ కొంచెము రన్స్ యాడ్ చేసుకుని, రోహిత్ శర్మ తన వికెట్ పోగొట్టుకోకుండా, గిల్ తన వికెట్ పోగొట్టుకోకుండా వాళ్ళిద్దరూ కొంచెం రన్స్ యాడ్ చేసుకోగలితే ఐ థింక్ తర్వాత ఎవ్రీ బ్యాటర్ అంటే విరాట్ కోహ్లీ అవనండి, శ్రేయస్ అయ్యర్, ఎవ్రీ వన్ ఆర్ టేకింగ్ అన్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఐ థింక్ లైక్ సేఫ్ గా మనం ఇవ్వచ్చు. బట్ ఏంటంటే ఒక మంచి పార్ట్నర్షిప్స్ అనేది యాడ్ చేయాలి వాళ్ళ గేమ్ లో. అంటే మీరు అన్నట్లుగా ఓపెనర్స్ రాణించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ విషయంలో చూస్తే గత మ్యాచ్లతో కంపేర్ చేస్తే ఈ మ్యాచ్లో కొంత రాణించాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే కొంత ఫాస్ట్ బ్యాటింగ్ అనేది కాకుండా గత ఫైనల్స్ మ్యాచ్లో మనం చూసాం ఐసీసీ టోర్నీలో, అలా కాకుండా కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా అందరూ. అవును, యా యా అంటే రోహిత్ శర్మ ఇస్ అ వెరీ గుడ్ బ్యాటర్, వన్ డే బ్యాటర్ అండి. అంటే బట్ యా అఫ్ కోర్స్ ఫామ్ అనేది కంటిన్యూస్ గా ఉండదు, కొంచెం ఇది ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ అయితే ఉంటాయి. బట్ అంటే ఎవరైనా ఏం కోరుకుంటున్నారంటే రోహిత్ శర్మ ఒక 10 hours ఉంటే మ్యాచ్ ఫినిష్ అవుతుంది అనేది. అఫ్ కోర్స్ అంటే మొత్తం టీమ్ లో మనం చూసుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది యాజ్ ఎ సీనియర్ ప్లేయర్స్ లాగా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది, అండ్ షమి ఆఫ్ కోర్స్. సో బట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆర్ ద సీనియర్స్ ఇన్ ద టీమ్ రైట్ నౌ. సో వాళ్ళు సపోజ్ మనం పాకిస్తాన్ మ్యాచ్ చూసాం, ద వే విరాట్ కోహ్లీ ప్లేడ్ అండ్ తను ఇచ్చిన స్టాండ్ అది. సో డెఫినెట్లీ వాళ్ళు ఒక పాజిటివ్నెస్ తో ఫీల్డ్ పిచ్ మీద నుంచోగలితే మిగతా టీం అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా నుంచుంటారు. అది మనం చూస్తూనే ఉన్నాము. లైక్ గిల్ అవనియండి, లేకపోతే శ్రేయస్ అయ్యర్ అవనియండి, లేకపోతే కొంచెం కేఎల్ రాహుల్ స్టాండ్ కొంచెం ఇవ్వగలితే ఐ థింక్ వీఆర్ త్రూ. ఇంకా సో ఆస్ట్రేలియా బ్యాటింగ్ గురించి ఏం మాట్లాడొచ్చు మనం? ఆస్ట్రేలియా బ్యాటింగ్ విషయంలో మీరు బౌలింగ్ విషయంలో అంటే కొంత ఎక్స్పీరియన్స్ లేని బౌలర్లతో ఉన్నారు. ఇప్పటివరకు మనం మాట్లాడినట్లుగా కొంతమంది స్టార్స్ లేకపోవడం కొంతవరకు మైనస్ కావచ్చు. కానీ బ్యాటింగ్ విషయంలో ఇప్పుడు హెడ్ కావచ్చు, ఇతర బ్యాట్స్మెన్ కూడా రాణించే అవకాశం ఉంటుంది కదా. మన హెడ్ అనగానే గుర్తొచ్చాయి మెయిన్ ఐసీసీ టోర్నీస్ గుర్తొస్తాయి. ఎగ్జాక్ట్లీ అంటే హెడ్ కి మనం చూస్తే ఇంత ముందర చూసుకుంటే లైక్ హెడ్ కి చాలా మంచి రికార్డ్ ఉంది. ఇండియా అనగానే చాలా మంచి రికార్డ్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ స్టీవెన్ స్మిత్ ఇస్ అగైన్ ఎ వెరీ గుడ్ బ్యాటర్. అంటే ఈ లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్ లోకి వచ్చే లోపల, అది కూడా 1 days లోకి వచ్చే లోపల స్టీవెన్ స్మిత్ ప్రూవ్ చేసుకునేది చాలా చక్కగా ఉంది. అండ్ మార్నస్ లముషింగే అండ్ ఎలెక్స్ క్యారే వాళ్ళకి అండ్ మ్యాక్స్వెల్. సో ఒక మంచి లైనప్ అయితే బ్యాటర్స్ ఉన్నారు హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హూ హ్యాస్ ఎ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. సో డెఫినెట్లీ ఏంటంటే మన వాళ్ళు ఇవాళ ఫస్ట్ ఓపెనింగ్ పేర్ దగ్గర నుంచి తర్వాత ఫస్ట్ 10 overs లో అట్లీస్ట్ ఒక 3 wickets మనం తీసుకోగలిగితే, 3-4 wickets, ఐ థింక్ ఆస్ట్రేలియా ఆటోమేటిక్ గా ప్రెషర్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వికెట్స్ డిఫెండ్ చేసుకునే ఒక ప్రాసెస్ కి వచ్చేస్తారు కాబట్టి. సో ఒక రకంగా ఇండియాకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది ఇవాళ. ఫస్ట్ 10 overs లో ఒక 3 wickets తీసుకోగలగాలి. అంటే జనరల్గా సిరీస్లు అయితే పెద్దగా ఆలోచించరేమో, కానీ ఐసీసీ టోర్నీ కాబట్టి ఫ్యాన్స్ కూడా కొంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఎందుకంటే గత వరల్డ్ కప్ విషయంలో ఫైనల్స్లో మనం టీమిండియా ఓడిపోవడం కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా గెలవాలి అనేది కొంత ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కువగా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఎలా ఉంటుంది ఆ ప్రెషర్? కొంత టీమిండియా మీద ఎక్కువగా ఉంటుంది కదా, ఆ ప్రెషర్ తీసుకునేందుకు ఎక్కువగా ఉంటుంది కదా అనేది. అంటే ఇవాళ అంటే యాజ్ ఎ ఫ్యాన్స్ మనము కంపల్సరీ ఆ ప్రెషర్ అయితే ఫీల్ అవుతాము. because taking that finals into consideration, India versus Australia, so